శ్రీ గురుభ్యో నమః. మహాశక్తి బ్రహ్మమునందు ఆసక్తి గల అమ్మ. మూలాధారం నుండి బయలుదేరిన శక్తి ఒక్కొక్క చక్రం దాటుకుంటూ సహస్రారం ఉన్న శివునితో ఎప్పుడెప్పుడు ఐక్యమవుదామా అని గొప్ప ఆసక్తితో ప్రయాణిస్తుంది. అంటే మార్గమధ్యంలో తటస్థపడే అష్టసిద్ధులను కూడా కాదని శివునితో ఐక్యం పొందడానికే ఆసక్తి చూపుతుంది. ఇదే జీవ బ్రహ్మైక్య యోగం. కళ ఎంత గొప్పదైనా, కలలోని వారు ఎంత గొప్పవారైనా, కలను కనేవానికంటే ఏదీ గొప్ప కాదు, ఎవరూ గొప్ప కాదు. కనేవాడు లేకుండా కళ ఉండదు కాబట్టి. ఆ విధంగా ఏది లేకుండా ఈ జగత్తు ఉండదో అదే బ్రహ్మము. జగత్తు యావత్తు లేకపోయినా ఏది ఉంటుందో అదే బ్రహ్మము. అట్టి బ్రహ్మమునందు ఆసక్తి తప్ప ఇతరం పైన, బ్రహ్మము మీద ఆధారపడి ఉండే వాటిపైన ఆసక్తి లేనిది అమ్మ. ఒకరిని చూడగా చూడగా ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరిగే కొద్దీ ఇద్దరి మధ్య దూరం భేదం తగ్గిపోయి ఐక్యత వచ్చేస్తుంది. అంటే ఒకటే అయిపోతారు. బ్రహ్మములో అటువంటి అభేద స్థితిని పరమాసక్తితో అమ్మ పొందింది కాబట్టి అమ్మకు మహాశక్తి అని పేరు. కొందరు ఈ నామాన్ని మహాశక్తి అని కూడా చదువుతారు. మహా అంటే బ్రహ్మ, శక్తి అంటే సరస్వతి, శ్రీ విద్య అంటే బ్రహ్మ విద్య అని అర్థం.